ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలవలేదయా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలవలేదయా. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకు పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకు పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్న నా కాపరి నీవై నన్ను ఆదుకుంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్న నా కాపరి నీవై నన్ను ఆదుకుంటివి. లోకమంతయు నన్ను విడిచిన, లోకమంతయు నన్ను విడిచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడ మీకు స్తోత్రాలు. వాస్తవానికి నా తండ్రి, ఈ జూమ్ మీటింగ్ లో నా తండ్రి ప్రభా, ఈ విధంగా కలవడానికి నేనైతే యోగ్యుని కాదు, కానీ నీ కృపని నేను స్తుతిస్తున్నాను ప్రభు. నా తండ్రి, నేను ఎంతవరకు ఈ కార్యక్రమం ప్రారంభించింది మానుకునేంత వరకు దేవన తండ్రి కార్యాన్ని ప్రభు ఆగకుండా నడిపించిన మీ ప్రేమంతటి కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జయముగల మా తండ్రి, కొన్ని మాటలు శుభాలు చెప్పడానికి ఇష్టపడుతుండగా సహాయం చేయమని, కృపనిమ్మని, మీరే వారికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉన్నట్లు సహాయం చేయమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాళ్ళరా, ఇక్కడ రాయబడిన మాట ఏమని రాయబడిందంటే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. నిజంగా ఈ కార్యక్రమం, జూమ్ మీటింగ్ అనే కార్యక్రమం ఎన్నో చోట్ల నాకు కూడా అవకాశాలు వచ్చినాయి, చాలా మంది మాట్లాడమన్నారు చాలా విషయాల్లో, కానీ వారు ప్రారంభించారు, మధ్యలో ఆగిపోయినాయి చాలా కార్యక్రమాలు. అలాగే కాన్ఫరెన్స్ కాల్స్ కూడా చాలా మంది ప్రారంభించారు, అక్కడ కూడా వాక్యం చెప్పమన్నారు, ప్రారంభించారు, కానీ కొన్ని చోట్ల ఆగిపోయినాయి. కాబట్టి మరి ఈ విషయంలో నేను ఎందుకు ప్రభుని స్తుతిస్తున్నాను అని అంటే, నిన్న 2 రోజుల క్రితం సంజయమ్మ గారు, బ్రదర్ మీరు కూడా రావాలి, ఇట్లాగా యానివర్సరీ ఉంది, ఇలాగ సంవత్సరం అంతా ప్రభు కాపాడినందుకు ప్రభు తన కార్యాలు మరి జూమ్ మీటింగ్ ద్వారా తెలియపరుస్తుంది. గల కారణం ఏంటంటే ఒంటరితనం. అంటే వారికి ఉన్నటువంటి బాధను ఇతరులతో షేర్ చేసుకోవడానికి కనీసం ఎవరు కూడా మధ్యలో లేకపోవడం చాలా మంది నష్టపోతున్నారు. ఒక దైవజనుడికి ఏదైనా చెప్తాడు, ఒక వ్యక్తి ఎందుకు నష్టపోతాడయ్యా అంటే లోన్లీనెస్, ఒంటరితనం. ఏమండి, ఎవరితో కూడా సంబంధం లేకుండా నిజంగా ఒంటరితనంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే తను వ్యాకులతకు, లేకపోతే ఒక చీకు చింత అనేది తనని ఆవరించి తన జీవితాన్ని నష్టపరుచుకుంటాడు. కానీ ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఎక్కడెక్కడో ఉన్నటువంటి మనందరం ఈ విధంగా కలిసి ప్రార్థించడానికి, ఒకరి యొక్క అవసరాలు ఒకరికి చెప్పుకుని ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా వాక్యము ద్వారా నిజంగా ఎంత ఆదరించబడుతున్నాం. చాలా మంది దైవజనులు ఇస్తున్నటువంటి వర్తమానాలు ఎంత సంతోషాన్ని ఇస్తున్నాయి,
ఎంత ఆదరణ ఇస్తున్నాయి, ఎంత నెమ్మదినిస్తున్నాయి. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం అంతా ప్రారంభ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని దాన్ని బట్టి ప్రభును స్తుతించటమే కృతజ్ఞతాస్తుతి. దీన్నే థ్యాంక్స్ గివింగ్ అంటారండి ఇంగ్లీష్ లో. కాబట్టి దేవుని చేసినటువంటి ఈ సంవత్సరం అంతా ఈ జూమ్ మీటింగ్ ద్వారా మనకు చేసినటువంటి మేలు ఎన్నో అవసరాలు చెప్పుకుంటున్నాం. రీసెంట్ గా మా అత్తయ్య గారి కోసం మరి మేము చెప్తా వచ్చినప్పుడు అందరూ ప్రార్థన చేస్తున్నారు జూమ్ లో. అందరూ నిజంగా రాహేల్ గారని ఆవిడ కూడా ఒకప్పుడు సేవకురాలే, పెద్ద వారు అయ్యారు. మరి కాలు అప్పుడు అది తనేమంటారంటే పెరాలసిస్ రావడం వల్ల ఆవిడ పడిపోయారు. కానీ మొదట్లో ఆమె కోమా స్టేజ్ లో బయటికి రాలేని పరిస్థితులు ఉన్నటువంటి ఆమె ఈ రోజున కొంత చక్కగా కూర్చోగలుగుతున్నారు, చక్కగా కొంత ఆ స్పందన అనేది ఉంది. అంటే ఇది ఎంత కారణం ఏంటంటే మరి జూమ్ లో ఉన్నటువంటి మీరందరూ చేస్తున్న ప్రార్థనలు. ఇలా ఒక్కలే కాదండి, అనేక మంది కొరకు చేస్తున్న ప్రార్థనలు, ఎన్నో సాక్ష్యాలు కూడా వింటా ఉన్నాం. నిజంగా దేవుడు చేసే కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించటమే కృతజ్ఞతాస్తుతి అని. కనుక ఈ జూమ్ మీటింగ్ బట్టి మనం ప్రభుని స్తుతించాలి, ప్రభుని ఆరాధించాలి. ఈ సంవత్సరం అంతట్లో ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మందిని బలపరిచిన దేవుడు. నా మట్టు నేను వ్యక్తిగతంగా నిజంగా ఈ కార్యక్రమాల ద్వారా నేను ఆశీర్వదించబడ్డా, నా వ్యక్తిగతంగా నేను మరి దీవించబడ్డా, నిజంగా బలపరచబడ్డా నిజంగానే. కనుక దేవుని బిడ్డలారా, ఈ జూమ్ మీటింగ్ అనేది ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంది, ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంది. ఆదరణ లేని వారికి ఆదరణ ఇచ్చింది, కొన్నిసార్లు కృంగిపోయిన వారికి వారిని లేవనెత్తింది. ఇందాక దైవజనులు కూడా చాలా చక్కని మాటలు జ్ఞాపకం చేస్తారు ఆశీర్వాదంగా. నిజంగా చాలా మంది మరి బాధ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు, అలాంటి వారిని ఎక్కడెక్కడో ఉన్న వారందరూ కూడా ఒక చోటకి కలిపినట్లుగా, ఒక ఇంట్లోనే కూర్చుని మనం ప్రభుని ఆరాధిస్తున్నట్లుగా, ఒక చోటే మన బాధలు చెప్పుకుని ప్రభుని స్తుతిస్తున్నట్టుగా మరి చక్కగా ఉన్నట్టుగా ఈ మీడియా అనేది మనకి ఎంతో ఉపయోగపడిందని నేను ప్రభుని బట్టి నేను స్తుతిస్తున్నాను, కొనియాడుతున్నాను. ఇది ఇంకా ముందుకి కొనసాగాలని, ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన దైవజనులు విక్టర్ బాబు గారికి, అదేవిధంగా కార్యక్రమం నడిపిస్తున్నటువంటి చంటిబాబు గారికి, సంజమ్ గారికి వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిదయ్య గారు